అద్భుతంగా వచ్చింది. ట్రైలరే ఇంత బాగుంటే సినిమా ఎంత బాగుంటుందో మాకు అర్థమైపోయింది. అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్స్. ఎస్, మీరు కూడా బాగున్నారు చాలా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. హాయ్ అండి. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మీడియా మిత్రులకి, మా టీంకి, తర్వాత గెస్ట్లకి ఏ వెరీ వార్మ్ వెల్కమ్ అండి. మీ అందరిని చూస్తుంటే నేను మీడియా పర్సన్నే. నేను వాల్ డిస్నీలో పనిచేశాను, స్టార్మా, జీ5లో పనిచేశాను. సో నాకు తెలుసు సినిమాని ఎవరు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు, ఆడియన్సెస్కి ఎవరు రీచ్ చేస్తున్నారు అన్నది తెలుసు. అందుకని మా సినిమాకి గెస్ట్లు మీడియా మిత్రులని పెట్టుకున్నామండి. థ్యాంక్ యూ అండి రిలీజ్ చేసినందుకు. తర్వాత నేను కొంచెం 5 minutes మాట్లాడతాను, భరించండి. నేను శ్రీకాకుళంలో ఒక మందస అనే ఊరు నుంచి వచ్చానండి. కానీ ఉద్యోగం కోసం హైదరాబాద్కి వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయాక చాలా సంవత్సరాలకి స్ట్రైక్ అయిందనమాట. నా ఆస్తి ఏదో సొంతూరులో ఉన్న నా ఆస్తి ఒకటి కోల్పోయానని చెప్పి. నా ఆస్తి ఏంటంటే యాస అండి. నేను శ్రీకాకుళంలో ఉన్నాను కానీ శ్రీకాకుళం యాస నాకు అంతగా రాదు, కొంచెం కనబడుతుందేమో కానీ ఆ యాస రాదు. ఆ యాస అనేది నా ఐడెంటిటీ, నేను వచ్చిన ప్లేస్ తాలూకా పరిమళం. దాన్ని నేను మిస్ అవుతున్నాను, నా మూలం అదే యాస. సో ఆ ఆస్తి నేను కోల్పోయాను. నిజంగా మనం యాసలో మాట్లాడితే ఎంత ఒరిజినల్గా అనిపిస్తుందండి, ఎంత ఆత్మీయంగా ఉంటుంది. ఇప్పుడు యాసతోనే మనకి సినిమాలు వస్తున్నాయి, పుష్ప అని మీకు తెలిసే ఉంటుంది. అవి అంత ఒరిజినల్గా ఎందుకు అనిపిస్తున్నాయి? యాస వలన. సో ఈ ప్రాసెస్ ఎందుకు నేను మర్చిపోయాను అంటే, మా టీచర్లు చెప్పేవాళ్ళు, అరే యాసతో మాట్లాడుతున్నావు, నువ్వు చదువుకునేవాడువేనా అని. అది తప్పేమో అనుకుని నేను దాన్ని వదిలించుకున్నా. ప్రాసెస్లో మెల్లగా ఎదిగే క్రమంలో దాన్ని మర్చిపోయాను. ఇప్పుడు నాకు అనిపిస్తుంది చాలా పెద్ద ఆస్తిని కోల్పోయానని. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మన నాగరికత పెరిగే ప్రాసెస్లో కమర్షియల్ ఎలిమెంట్స్ వస్తాయండి. వచ్చి ఇది ఫ్యాషనబుల్, ఇది ఫ్యాషనబుల్ కాదు అని మన మీద రుద్దుతారు. బ్రిటిషర్స్ వచ్చినప్పుడు మనని ల్యాండ్ ఆఫ్ స్నేక్ చామర్స్ అని చెప్పి పిలిచారు. అంటే మనంతా పాముల్ని ఊదేవాళ్ళం, పాముల్ని ఆటాడించేవాళ్ళం అని చెప్పేసి. తెల్లవాళ్ళు, దొరలు వాళ్ళలా అనేసరికి మనం మనకేంటి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదు, తొందరగా వాళ్ళని ఇమిటేట్ చేసేస్తాం. ఆ ప్రాసెస్లో వాళ్ళ తయారవ్వాలి, గ్లోబలైజేషన్ ఇవన్నీ వచ్చి మనం కూడా కొన్ని మన మూలాల్ని, మనదైన విజ్ఞానాన్ని కోల్పోయామండి. అలా కోల్పోయిన ఒక విజ్ఞానమే ఈ తంత్రశాస్త్రం. సో దాని మీద కొంచెం లైట్ త్రో చేద్దామన్నదే తంత్ర అనే సినిమా అండి. తంత్ర అంటే యాక్చువల్గా స్ట్రాటజీ. మనం యుద్ధతంత్రం అంటాం, కుతంత్రం అంటాం. సో కానీ జనాల్లోకి ఏంటంటే తంత్ర అంటే ఒక నెగిటివ్ థింగ్, చేతబడి అని. సివిలైజేషన్ మన ఎదిగే ప్రాసెస్లో దాని మీద బ్యాడ్ లైట్ త్రో చేశారు. ఎలా అయితే బ్రిటిషర్స్ స్నేక్ చామర్స్ అన్నారు, దాని తంత్ర కూడా మామూలు ఒక పూజా విధానమే. అది కూడా భగవంతుని చేరుకునే మార్గమే. ఇన్ఫ్యాక్ట్ భగవంతుని ఇంకా ఆ మార్గంలో తొందరగా చేరుకోవచ్చు ఆ తాంత్రిక ఆస్పెక్ట్స్లో. కానీ మనం అంతా పాజిటివ్ థింగ్ చూసుకోకుండా నెగిటివ్ని చూసుకుంటున్నాం. ఆ తాంత్రిక్ శాస్త్రంలో ఏం ఫ్యాక్ట్స్ ఉన్నాయి, ఎలాంటి ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి, అలాంటివి చెప్తూ నేను ఈ మూవీ చేశానండి. సో మనకి మనం ఎంత వదులుకుందాం అనుకున్నా మన బేసిక్ జీవన విధానంలో తాంత్రిక ఆచారాలు అనేది మమేకం అయిపోయాయండి. లైక్ మనం ముగ్గు వేస్తాం ఇంటి ముందు పొద్దునే, ఆ ముగ్గు పిల్లలు దిష్టి తీస్తాము, వెహికల్స్కి నిమ్మకాయలు కడతాము, ఇవన్నీ తాంత్రిక ఆచారాలే. కానీ మనం దాన్ని నెగిటివ్గా చూడడం మొదలుపెట్టాం. అలానే మీకు నేను తొందరగా ముగించేస్తానండి, అందరూ ఇంపేషెంట్గా కనబడుతున్నారు నాకు. సో మన దగ్గర 2 రకాల పూజలు ఉన్నాయండి, దక్షిణాచారం, వామాచారం అని. వామాచారం అనేది ఈ తాంత్రిక ప్రాక్టీస్లో భాగం అండి. అఘోరాలు అవి చేస్తారు. అఘోరాలు చేసేది పాజిటివ్గా ఉంటుంది. కానీ మన ఆలోచన క్షుద్రం అయితే మనం చేసే ఈ తాంత్రిక పూజ క్షుద్ర పూజ అయిపోద్ది. సో ప్రతి తాంత్రిక ఆచారం నెగిటివ్ కాదండి,
తప్పుడు ఆలోచనతో, క్షుద్రమైన ఆలోచనతో చేసే పూజే క్షుద్ర పూజ అవుతుంది. ఇలాంటి పాయింట్స్ చెప్తూ ఉన్నానండి. సపోజ్ మనకి తాంత్రిక ఆచారంలో ప్రతిదాన్ని మనం ఎంజాయ్ చేస్తాం. ప్రతిదాన్ని మన భారతీయులు యాక్చువల్గా ప్రతి ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. అలాగే తంత్రానికి ఎలాంటి ఇది మంచిది కాదు అన్నట్టు ఉండదు. మనం పూజ చేస్తే, మామూలు పూజ చేస్తే మడి కట్టుకోవాలి, చేయాలి. తాంత్రికులు అయితే ఉండదండి. వాళ్ళు మాంసం తింటారు, తర్వాత వాళ్ళు సెక్స్ చేస్తారు, నెక్స్ట్ వాళ్ళ గంజాయి తింటారు, భంగు తాగుతారు. సో నిషిద్ధం అంటూ ఏముండదు. వాళ్ళు ప్రతిదాన్ని మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ కింద చూస్తారండి. ఇలాంటి ఆస్పెక్ట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. లైక్ మీరు చూస్తుంటే వజ్రోలి రతి అని ఉంది, అది తాంత్రిక్ సెక్స్. వెస్ట్రన్ వరల్డ్ అంతా మన వజ్రోలి రతి అంటే తంత్ర అనగానే సెక్స్ అన్నట్టు చూసుకుంటారు. కానీ తాంత్రిక్ సెక్స్ ద్వారా దేవుడిని చేరుకునే ఒక మార్గం అని చాలామంది తెలియదు. అక్కడేం స్పెర్మ్ రిలీజ్ అవ్వదు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బ్రిటిషర్స్ వచ్చిన కొత్తలో మనకి వేశ్య వాటికలు ఉండేవి. వాళ్ళు హైట్ ఎక్కువ ఉండేవాళ్ళు, తర్వాత బలిష్ఠులు. కాబట్టి మనం ఇక్కడ వాళ్ళని ఇంకా బాగా సాటిస్ఫై చేస్తామని ఒక అపోహలో వచ్చారు. వచ్చాక అక్కడ వాళ్ళు వెళ్ళిన వేశ్యలు ఇదేం పెద్ద విషయం కాదు అన్నట్టు మాట్లాడారు. ఏంటి అని అడిగితే, మా తాంత్రికులు వస్తారు, వాళ్ళు 4 hours 5 hours చేస్తారని చెప్పారు. వాళ్ళు షాక్ తిన్నారు. ఇది మన లెగసీ అండి. ఇది మంచిదా చెడ్డదా ఇవి నేను డిస్కస్ చేయట్లేదు. ఓన్లీ మనకంటూ ఇది ఉంది, మనదైన విజ్ఞానం ఉంది అని చెప్పడానికి ఈ ప్రయత్నం అండి తంత్ర అనే సినిమా చేశాను. ఇంకా ఆర్టిస్టుల కోసం మాట్లాడాలంటే అనయ్య గారు ఫస్ట్ నేను అనుకున్న చాయిస్, తనతోనే వెళ్ళిపోయాను. ఒక పల్లెటూరులో పిరికి అమ్మాయి పాత్ర అండి తనది. కానీ తనకి అన్ని కాంప్లెక్స్ సిచ్యువేషన్ ఎదురవుతాయి. పిరికి అమ్మాయికి ఆత్మలు కనబడతాయి, చీకటి అంటే భయపడి తన నిద్రలో నడిచే అలవాటు వస్తుంది. ఇలాంటి ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఈమె ఎలా సెషన్ అవుతుంది. తర్వాత ఆమె క్యారెక్టరేషన్ కూడా చాలా ఉదాత్తంగా ఉంటుంది. ఊరంతా ఒక వేశ్య కొడుకుని వెలివేస్తే తనని చేరదీసి తను ప్రేమిస్తుంది. ఇలా చాలా వేరియేషన్స్ ఉండి డెప్త్ ఉన్న క్యారెక్టర్ అండి. అన్ని గారు దాన్ని చాలా ఓవర్ ద బోర్డ్ కాకుండా మంచి బ్యాలెన్స్ చేస్తూ చేశారు. అల్లు అర్జున్ గారు ఒకసారి అన్నారు, మనకి తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు రావాలని చెప్పేసి. నిజానికి తెలుగు అమ్మాయిలు ఉన్నారండి, మంచి టాలెంటెడ్ తెలుగు అమ్మాయిలు ఉన్నారు. మనమే గుర్తించట్లేదేమో అనిపించింది. దిల్ రాజు గారి మాటలో చెప్పాలంటే, మీకు గ్లామర్ వేణుమా, గ్లామర్ ఇరుకు, పెర్ఫార్మెన్స్ వేరుమా, పెర్ఫార్మెన్స్ ఇరుకు. మీకు మంచి డైలాగ్ డెలివరీ కానీ, డెడికేషన్ కానీ, ఇలా ఏది చూసుకున్నా ఎవరికి తీసిపోని టాలెంట్ మన దగ్గర ఉందండి, మన తెలుగు వాళ్ళు ఉంది. సో ఇప్పటికైనా గుర్తిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇంకా హీరో గురించి చెప్పాలంటే ధనుష్ రఘుముద్రి. తను శ్రీహరి, యాక్టర్ శ్రీహరి ఉన్నారు కదండి, వాళ్ళ తమ్ముడు కొడుకు. ఆ శ్రీహరి లెగసీని అతను కంటిన్యూ చేస్తున్నట్టు అనిపించిందండి నాకు చూస్తే. నెక్స్ట్ జాలైన్, అతను నవ్వుతుంటే జాలైన్లో నాకు శ్రీహరి గారు కనబడతారు. చాలా బాగా అనిపిస్తుంది. ఈ సినిమాలో పర్టికులర్ రోల్కి ఒక ఇన్నోసెంట్ వ్యక్తి ఉండాలి. అట్ ద సేమ్ టైం అతని కళ్ళలో పెయిన్ కావాలి. అతను అలాగని చాలా బ్యాడ్గా కనబడకూడదు, స్ట్రెంగ్త్తో ఉండాలి. తను నచ్చిన అమ్మాయి కోసం, నచ్చిన వాళ్ళ కోసం ఎంతకైనా తెగించేటట్టు కనబడాలి. ఇలాంటి లక్షణాలన్నీ అతను చాలా, యాక్చువల్గా తను చాలా ఒరిజినల్ యాక్టర్ అండి. చాలా తక్కువ మంది ఇప్పుడున్న న్యూ జనరేషన్ యాక్టర్స్లో ఇంత ఒరిజినల్గా కనిపించే పెర్ఫార్మెన్స్ ఇచ్చే రేరు జమ్ తను. థ్యాంక్ యూ ధనుష్. ఇంకా చెప్పుకుంటూ పోవచ్చు మా యాక్టర్స్ గురించి, క్యాస్ట్ గురించి, కానీ సమయాభావం అని తెలుస్తుంది. మీడియా మిత్రుల కళలో అసహనం కనబడుతుంది. ఓకే, సో మా క్రూ అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారండి. ఉదయ్ కానీ, తర్వాత ధ్రువన్ కానీ, ఉద్ధవ్ గారు ఎడిటరు, విజయ్ భాస్కర్ ఇంకొక డిఓపి, ఇలా ప్రతి ఒక్కరు చాలా మంచి బెస్ట్ ఇచ్చారండి. చిన్న సినిమా అని ఏం లేదండి, ఓన్లీ మన థింకింగే చిన్నగా ఉంటుంది, చిన్న సినిమా అంటే ఏముండదు. ఇంకా ప్రతి యాక్టర్ గురించి నేను పర్సనల్గా చెప్పాలనుకుంటున్నాను, కానీ సమయభావం ఉంది. మనోజ్ గారు కానీ, మణి గారు కానీ అంతా చేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. అసలు ఏంటి మీ నాలెడ్జ్, అసలు మీ ఉచ్చారణ సో నైస్.